హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇది ఆకాశగంగా అనే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అందరూ పైలట్స్ 8,000 9,000 అడుగుల మీద నుంచి కిందకి దూకుతారు. వీళ్ళు 10 మెంబర్స్ ఇలాగా ఉంటారు. వీళ్ళు ఒక టీము. వీళ్ళు ఏమిటంటే ఆకాశగంగాని మన భారతదేశం జెండాలు తీసుకొని నెక్స్ట్ వేరే వేరే కంట్రీల జెండాలు కూడా వీళ్ళు తీసుకొని నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ జెండా కూడా తీసుకొని వస్తారు. 8,000 అడుగుల నుంచి కిందకి దూకడం జరుగుతుంది. దీనికి ఆకాశగంగా అనే టీము పేరు పెట్టారు. వీళ్ళు ఒక్కొక్కరు 2,000 సార్లు నెక్స్ట్ 2,000కి ఎవరు తక్కువ సార్లు వీళ్ళు ఈ సోలోటి వీళ్ళు ఇంతకుముందు ప్రాక్టీస్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ బెంగళూరులోని యలంక అనే డిస్టిక్లో ఎయిర్ షో ప్రోగ్రాంలోని ఈ ఎయిర్పోర్ట్ లోట వీళ్ళు అంత పైనుంచి కిందకి దూకుతున్నారు. వీళ్ళంటే మన దేశానికి చాలా అంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ స్టైనర్స్ నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమంటారు పైలట్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగా అంటే కాదండి ఇంతకుముందు చాలాసార్లు ఈ వేరే వేరే దేశాల్లోటి వీళ్ళు ఈ షో నిర్వహించారు. ఇప్పుడు మన ఇండియాలోట ఈ షోని చాలా దగ్గర నుంచి చూసి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను పెడుతున్న వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలామందికి ఇది చాలా మంది వరకు వెళ్తుంది. నెక్స్ట్ లైక్ చేశారంటే చాలామందికి ఇది రీచ్ అవుతుంది అనమాట. అందు గురించే రిక్వెస్ట్ నేను చాలా వీడియోలు పెడుతున్నాను. అందు గురించి మేము ఏంటంటే ఒక ప్లేస్ కాదు చాలా ప్లేసులు మేము మా డ్యూటీ పర్పస్ పైన మేము తిరుగుతున్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇదే కాదండి, నెక్స్ట్ మన తేజస్ ఇండియాకి బెస్ట్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధానికి సంబంధించిన తేజస్ నెక్స్ట్ సఖ్య అనేది ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలోట యూజ్ అవుతుంది. ఈ షో చూడడానికి రోజుకి 20,000 ఇట్లా వస్తుంటారు. అంటే ఇక్కడ 2 షోలు అండి. ఒకటి ఎయిర్ షో అనేది అవుతుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటన్నది ఎయిర్ షో అవుతుంది, ఎగ్జిబిషన్ కూడా అవుతుందండి. ఇక్కడ అన్ని హెలికాప్టర్స్ ఇంకా వేరే వీడియోలో నేను చూపిస్తాను. హెలికాప్టర్స్, యుద్ధ విమానాలు, పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్స్ విమానాలు యుద్ధానికి అంటే వెపన్స్ పంపించే ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా ఇందులో చూడండి. నేను ఈ వీడియోలోట 2-3 పెట్టాను తేజస్ సంబంధించింది. నెక్స్ట్ తేజస్లో 2 టైప్స్ అండి. ఒకటి ఇంజన్ ఒక ఇంజన్ ఉంటుంది. నెక్స్ట్ 2 ఇంజిన్స్ కూడా ఉంటాయండి ఇందులో. అది మాత్రం కింద ల్యాండింగ్ నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా సౌండ్ వస్తుందండి. మేము బస్సు మీద ఉంటాం కానీ బస్సు కదులుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలోట మాకేంటంటే డ్యూటీ పైన మేము వచ్చాము ఇక్కడికి. మాకంటే ఫ్రీయేనండి. ఎవరైనా ప్రోగ్రామ్కి అటెండ్ చేయాలంటే ఇది 2 ఇయర్స్కి ఒకసారి అవుతుంది. టికెట్ అయితే 5,000 6,000 అని వీళ్ళు చెప్తున్నారు. ఎగ్జిబిషన్ చూడడానికి 3,000 అని చెప్తున్నారు. అట్లాగే టికెట్ పర్పస్ మీద మనం ఉంటాము. ఇక్కడైతే చాలామంది ఈరోజు క్రౌడ్గా ఉంటుందండి. ఈ గ్రౌండ్లోట ఎయిర్ షో చూడడానికి 5,000 ఇచ్చి వీళ్ళు వస్తారండి. ఎయిర్ షో అనేది చాలా బాగా ఇక్కడ అవుతుంటుంది. ఇదే కాదండి, మన ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు కూడాను, మా ఫోర్స్కి సంబంధించిన ఫ్యామిలీకి అయితే ఇక్కడ ఫ్రీ అండి. నెక్స్ట్ సివిల్ వాళ్ళకి అయితే 5,000 రూపీస్. ఈ ఎయిర్ షో ఒకటి కాదండి, హెలికాప్టర్ అవి నెక్స్ట్ ఫస్ట్ ఆకాశగంగా అవి ఉంటాయి. నెక్స్ట్ సూర్యకిరణ్ అని ఈ మొత్తం కూడా ఎయిర్ షోలోట వీళ్ళు షో చేస్తారు. మేము కూడా డ్యూటీ అయినండి. మాకు ఏదైనా ప్రమాదాలు జరిగేటప్పుడు మేము ఇక్కడ వీళ్ళకి సహాయం చేయడం అని మేము చేస్తాము. ఇంత క్రౌడ్లోట ఏమైనా అయితే
ఇక్కడే కాదండి, పెద్ద పెద్ద హ్యాంగర్స్ ఉంటాయి, అందులో కూడాను చాలా జనాలు ఉంటారు. ఇవి 2 ప్లేస్లు ముందు చెప్పాను కదండి, ఎక్కడ ఏది జరిగినా మేము వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ మాదని. అందు గురించి వీళ్ళకి మేము సహాయం చేయడానికి ఇక్కడ వచ్చాము. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ ఈ స్కూల్స్ స్టూడెంట్స్ మొత్తం అన్నీ. ఇది కూడా అండి హ్యాంగర్ అండి, ఇది కూడా పెద్ద పెద్ద హ్యాంగర్స్ ఉన్నాయి. ఇట్లాంటివి ఏవైనా గాలి వల్ల ఏం పడిపోయినాయి, అలాంటప్పుడు మనము వీళ్ళకి సహాయం చేయడానికని మేము మాకు ఎవరో పిలిపించారండి. నెక్స్ట్ ఇదే కాదండి, ఈ షోలోట ఇది 3 hours ఇలాగ ఉంటుందండి. సో 10 o'clock ఈ ప్రజలందరూ కూడాను ఈ షో వరకే ఉంటారండి. తర్వాత ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఇలా వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయవచ్చును కదా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.